అయితే బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ వర్షాకాల సమావేశంలో మణిపూర్ అంశం పార్లమెంటును కుదిపేస్తుంది. తాజాగా ఇదే విషయంపై విపక్ష ఎంపీల నుంచి నిరసన వ్యక్తం కావడంతో 2 నిమిషాలకే లోక్సభ వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుబట్టారు. వారు పార్లమెంట్లో శాంతియుత చర్చకు ముందుకు రావడం లేదని అన్నారు. అలాగే బిల్లులన్నీ ఆమోదించడానికి సహకరించడం లేదని, వారి నుంచి సూచనలు స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ వారు మాత్రం అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని ఆరోపించారు. వారు మణిపూర్కు సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటే దానిపై చర్చించడానికి పార్లమెంటుకు మించి మంచి వేదిక లేదని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ వర్షాకాల సమావేశంలో మణిపూర్ అంశం పార్లమెంటును కుదిపేస్తుంది. తాజాగా ఇదే విషయంపై విపక్ష ఎంపీల నుంచి నిరసన వ్యక్తం కావడంతో 2 నిమిషాలకే లోక్సభ వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుపట్టారు. వారు పార్లమెంట్లో శాంతియుత చర్చకు ముందుకు రావడం లేదన్నారు. అలాగే బిల్లులన్నీ ఆమోదించడానికి సహకరించడం లేదని, వారి నుంచి సూచనలు స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ వారు మాత్రం అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారని ఆరోపించారు. వారు మణిపూర్కు సంబంధించిన వాస్తవాలు బయటకు తీసుకురావాలి అని కోరుకుంటే దానిపై చర్చించడానికి పార్లమెంటుకు మించిన మంచి వేదిక లేదని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. My honorable colleague has given an answer. I would want to add something to it. The honorable